అది కళ నిజమా? ఇది కళ కాదు, అన్బిలీవబుల్ అని చెప్తున్నారు. నేను నమ్మలేకపోతున్నాను. ఈ కాలంలో కూడా డైనోసార్స్ ఉన్నాయి అంటే. నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. నాకు డైనోసార్స్ ని చూడాలనుంది. అది చాలా స్ట్రాంగ్ గా కూల్ గానే ఉంటుంది. నాకు బ్రిచియోసార్స్ ని చూడాలనిపిస్తుంది, ఎందుకంటే అది కూల్ గా సూపర్ గా ఉంటుంది. డైనోసార్లు అంటే నాకు భయం, కానీ స్టెగోసారస్ భలే క్యూట్ గా ఉంటుంది. నాకు టెంపురోడాన్ అంటే చాలా ఇష్టం. హే, ఇలా చూడు, నువ్వు చెప్పేదాని పేరు పెటిరోనోడాన్. బా, నీకేం ఇష్టం? నవజసరటాప్స్. అర్థమయ్యేలా కొంచెం నెమ్మదిగా చెప్పొచ్చుగా. నవజసరటాప్స్. ఇది నువ్వు ఎంత మెల్లగా చెప్పినా మాకు అర్థం కాదు. ట్రైసెరటాప్స్ వల్ల బంధువని చెప్పొచ్చు. ఆ కాలంలో జీవించిన పెద్ద రాక్షసుడు. బో, నీకు వాటి గురించి చాలా బాగా తెలిసినట్టుంది. హ, మనం ఎంత ఆశపడినా ఏ ప్రయోజనం లేదు. మన డైనోస్ ఐలాండ్ కి వెళ్ళలేము. ఇంకా 2 ఏళ్ల వరకు టికెట్స్ అన్ని బుక్ అయిపోయాయట. నేను వచ్చేసాను. నాతో పాటు రేపు డైనోస్ ఐలాండ్ కి నువ్వు వస్తావా? వావ్, నాకు కూడా వెళ్ళాలనే ఉంది. మా ఫ్యామిలీ స్పాన్సర్స్ కాబట్టి మాకు టికెట్స్ ఈజీగా దొరుకుతాయి. ఏంటి, నీతో కలిసి డైనో ఐలాండ్ కి రాబోతున్నాను, చాలా సంతోషంగా ఉంది. నిన్ను రమ్మని నేను పిలవలేదుగా. నువ్వు నిజంగా చాలా లక్కీ తెలుసా? నేను మీ అందరినీ అడగలేదు, షిన్చాన్ని మాత్రమే అడిగాను. మీ అందరికీ నేను టికెట్స్ అరేంజ్ చేయగలను. ఏంటి, షిన్చాన్ డైనోస్ ఐలాండ్ కి వెళ్తున్నాడా? నేను ఇది నమ్మలేకపోతున్నాను. పిల్లల్ని అక్కడికి తీసుకువెళ్దామని నేను అనుకుంటున్నాను. ఇలా చూడండి, బ్రోచర్ వచ్చింది. అసలు ఏంటిది? ఆఫీస్ లో కూడా అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి థీమ్ పార్క్ ని మీరు ప్రపంచంలో ఎక్కడా చూస్తుండరు. ఇది అన్బిలీవబుల్. త్వరగా రండి, అక్కడ నానా, ఇంతకీ అతను ఎవరు? హైపర్ ఈవెంట్ ప్రొడ్యూసర్ అనుకుంటాన్రా. నువ్వు పుట్టక ముందే ఈయన ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఎన్నో ఈవెంట్లు చేశారు. జీరో గ్రావిటీ రేమన్ అనే పార్క్ ని కూడా నడిపారు. ఆయన ఐడియాస్ బ్రహ్మాండంగా ఉంటాయండి, కానీ డైనోసార్స్ ని మళ్ళీ తీసుకొచ్చారంటే ఆశ్చర్యంగా ఉంది. అంటే రేపు భయంకరమైన ఫన్ అన్నమాట. అవును. సూటమోస్ 3 స్టార్ షెఫ్ ఉన్నారు కదా, అక్కడికి వచ్చిన వాళ్ళకి ఆయనే లంచ్ ప్రిపేర్ చేస్తున్నారట. ఈ వంట తినాలనేది నా తలరాత. ఇష్టం లేకపోతే తినకండి, పస్తులుండండి. నాకు నువ్వేనే 5 స్టార్ షెఫ్. వెల్కమ్ టు డైనోస్ ఐలాండ్.